మన అన్నగారు రేవంత్ రెడ్డి అన్న గారు మా అన్నగారు ఇందిరమ్మ రాజ్యంలో కాళేశ్వరం కమిషన్ పైన పెద్ద ఎత్తున మా అన్న ఏదైతే ప్రయత్నం చేస్తాడో ఆ ప్రయత్నం ఫలిస్తుందా విఫలమవుతుందా అర్థం కాక మా అన్న డైలమాలో ఉన్నాడు. వార్త చూడరా. కేంద్రం కోర్టులో కాళేశ్వరం కేసును సిబిఐకి అప్పగించడంతో దర్యాప్తు ఇక సెంట్రల్ కనుసన్నల్లోనే. బీజేపీ సర్కారుతోనే బీఆర్ఎస్ కు చెక్ పెట్టే వ్యూహం రాష్ట్రంలోకి దర్యాప్తు సంస్థ ఎంటర్ కాకుండా 3 ఏళ్ల కిందట కేసీఆర్ జీవో తెచ్చిందంట. ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ సమయంలో ఆంక్షలట. సిబిఐ ఎంట్రీకి ప్రత్యేక నోటిఫికేషన్ జీవో ఇవ్వనున్న రాష్ట్ర సర్కారట. ఇక కాళేశ్వరంపై కేసీఆర్ హరీష్ కు ఎదురు దెబ్బ. కేసును సిబిఐకి అప్పగించొద్దన్న వినతిని తోసిపుచ్చిన హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరణ. కేసు మెరిట్స్ లోకి వెళ్ళడం లేదని వెల్లడి. కమిషన్ నివేదికపై ఏం చేయబోతున్నారో చెప్పాలని ప్రభుత్వానికి ఆదేశం ఇవ్వబోతారు. ఇన్ని రకాలుగా మన అన్నగారు రేవంత్ రెడ్డి అన్నగారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పైన కాళేశ్వరం కమిషన్ పైన మరి ఇచ్చిన రిపోర్ట్ పైన సిబిఐ ఎంక్వైరీ వేయాలి. కల్వకుంట్ల చంద్రశేఖరరావుని ఆంధ్రులకు నీళ్లు దోచిపెట్టకుండా తెలంగాణకి నీళ్లు ఇస్తూ ఆంధ్రానికి నీళ్లు దోచిపెట్టకుండా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మోసేది నీళ్ళు రాకుండా చంద్రబాబు నాయుడు గారి మోసేది నీళ్ళు రాకుండా ఆంధ్రాలకి పెత్తందారులకు బాంఛానిగిరి చేయకుండా తెలంగాణ నీళ్లు తెలంగాణకి అన్నందుకు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పైన తెలంగాణ ద్రోహి, తెలంగాణ వచ్చినాక ద్రోహే, తెలంగాణ రాకముందుకు ద్రోహే ఆయన మా అన్న యనుమల రేవంత్ అన్న మరి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని సిబిఐ ఎంక్వైరీ వేసి ఆయనంట జైల్లో పెడతాడ. మరి చూడు.